హలో గాయ్స్. సో చాలామంది అయితే వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలని చెప్పి అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో అయితే నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనమైతే పూజ స్టోర్లో వైట్ క్లాత్ అనేది దొరుకుతుంది. ఆ వైట్ క్లాత్ అయితే తీసుకొని పసుపు నీటిలో అయితే ముంచాలి. ముంచి పెట్టాలి. ఆరిన తర్వాత తీసుకొచ్చి 4 వైపులు బొట్టు పెట్టి అండ్ మధ్యలో కూడా కుంకుమ బొట్టు పెట్టి పసుపు అక్షింతలు వేసిన తర్వాత తులసి దళాలు అయితే వేయాలి. వేసిన తర్వాత 7 లవంగాలు, 7 యాలకులు, 7 ఎండు ఖర్జూరాలు వేయాలి. వేసిన తర్వాత ఒక పచ్చికర్పూరం కూడా చిన్నది వేసుకోవాలి. వేసిన తర్వాత మనకి తగినంత ఒక 21 రూపాయో, 51 రూపాయో, 101 రూపాయో అలా మనకి అంత తోచితే అంత అయితే డబ్బులు అందులో పెట్టి మనమైతే మొక్కుకోవాలి. మనము కోరుకున్నదైతే మనం మొక్కుకోవాలి. మొక్కుకొని అయితే ముడుపు అయితే కట్టాలన్నమాట. 3 ముళ్ళు వేసి ముడుపు కట్టాలి. ముడుపు కట్టిన తర్వాత స్వామివారి నామం అయితే దాని మీద వేసి ఆ దేవుడు మూల దగ్గర పెట్టుకొని అయితే మనం దండం పెట్టుకోవాలి. స్వామి ఇది నా కోరిక అని చెప్పి. అండ్ చాలామంది అడుగుతున్నారు, అక్క తిరుపతి వెళ్ళే మనం మొక్కు చెల్లించాలా, ముడుపు చెల్లించాలా అని చెప్పి. అలాంటిది ఏమీ లేదండి. మనం మొక్కుకున్న దాన్ని బట్టే ఉంటుంది. ఆ టైంకి స్వామి నాకు ఎక్కడికి వీలైతే నేను అక్కడికి వచ్చి నీ ముడుపు చెల్లిస్తాను స్వామి అని మొక్కుంటే మనం ఎక్కడైనా ముడుపు చెల్లించుకోవచ్చండి. తిరుపతి అనే కాదు, ఎక్కడికైనా మనం వెళ్ళి ఈ మొక్కు అనేది చెల్లించుకోవచ్చు, ముడుపు అనేది. సో ఇంకా దేవుడి మూల పెట్టి ఆ రోజంతా ఉంచి దండం పెట్టుకొని మరుసటి రోజు మనము అంటే బీరువాలో అలాంటి సేఫ్ ప్లేసెస్లో అయితే ముడుపుని పెట్టుకోవడం అనేది సేఫ్ అనమాట. సో అలాంటి ప్లేసుల్లో పెట్టి మనం మొక్కు తీరిన తర్వాత ఆ ముడుపు అనేది మనం చెల్లించుకోవాలి. సో బాయ్.